ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే 8th మంత్ బేబీకి బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఈ బెస్ట్ ఫుడ్ కాంబినేషన్ ఏంటంటే పోహా విత్ రాగి పౌడర్. పోహా అంటే తెలుసు కదండి, మన పోహా అని బయట దొరుకుతుంది, అటుకులు అంటారు కదండి, దొడ్డు అటుకులు. వాటితో రాగి పౌడర్ అంటే స్ప్రౌటెడ్ రాగి పౌడర్తో ఈ రెసిపీ అనేది చేశాను. ఈ రెసిపీ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ప్రాసెస్. పోహా చూడండి, పోహా అయితే నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఒక బిగ్ టేబుల్ స్పూన్ అనమాట. అంటే మీరైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. దీని అయితే నేను ఒక 10 minutes వాటర్లో సోప్ చేశాను. ఒకసారి కడిగేసి నెక్స్ట్ టైం వాటర్ పోసేసి ఆ వాటర్లో ఒక 10 minutes అనేది సోప్ చేశాను. ఈ సోప్ చేశాక ఇంకో బౌల్లో వచ్చేసి నేను రాగి పౌడర్ ఉంటుంది కదండి, స్ప్రౌటెడ్ రాగి పౌడర్ నేను హోమ్ మేడ్లో రెడీ చేసుకున్నాను అనమాట. అది వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ అనమాట, 1 or 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేనైతే. అంటే నా బేబీ అయితే బాగానే తింటుందని చెప్పేసి ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అయితే నేను హోమ్ మేడ్లో రెడీ చేసుకున్న రాగి పౌడర్ అనమాట. ఇదైతే దీన్ని కూడా ఏంటంటే ఒక 10 minutes నానబెడుతున్నాను. అంటే ఇది కొద్దిసేపు నానుతుంది, ఇది కొద్దిసేపు నానుతుందని చెప్పేసి ఈ రెండింటిని కలిపి నానబెట్టేసి నేను నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. ఆ బౌల్లో వచ్చేసి కొంచెం గీ అయితే నేను హోమ్ మేడ్లో రెడీ చేసుకుందన్నమాట. అదే అన్నమాట, అది ఫ్రిడ్జ్లో పెట్టడం చాలా గడ్డగా ఉందన్నమాట. దాన్ని వచ్చేసి నేను ఒక బౌల్లో వేసేసుకొని ఆ పోహా ఉంటుంది కదండి, పోహా అనేది ఆ గీలో యాడ్ చేసుకొని రోస్ట్ చేశాను. గీలో యాడ్ చేసుకొని రోస్ట్ చేసి అది రోస్ట్ అయ్యాక ఆఫ్టర్ దట్ ఏంటంటే కొన్ని వాటర్ ఉంటాయి కదండి, మన వాటర్, ఆ వాటర్ అనేది అందులో వేసేసి దాన్ని ఒక 10 to 15 minutes కుక్ కానివ్వండి. అంటే ఎలా అంటే మన రైస్లాగా కొంచెం మెత్తగా అవ్వనివ్వండి. మెత్తగా అయితే ఏంటంటే పిల్లలకి తినడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఈ పోహా పెడితే పిల్లలకి ఎనర్జీ వైజ్గా చాలా యాక్టివ్గా ఉంటారండి. పోహా అనేది హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ కూడా పిల్లలకి 6th month నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ పోహా మాత్రం మీరు ఏంటంటే నా ఇంటెన్షన్ ప్రకారం 8th month నుంచి స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇది రైస్ తిన్న ఫీలింగ్లా ఉంటుందన్నమాట. అంత చిన్న పిల్లలు స్మాల్ క్వాంటిటీలో ఈ పోహా పెట్టినా కూడా రైస్ తిన్న ఫీలింగ్ వస్తుందని చెప్పేసి 8th month నుంచి స్టార్ట్ చేయండి బెటర్ అని నా ఇంటెన్షన్. స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అయితే మీరు 6th month నిన్నప్పటి నుంచి మీరు పెడుతూ ఉండొచ్చు. కానీ ఇందులో మాత్రం ఎలాంటి జాంగ్రీ కానీ అంటే బెల్లం కానీ తేనె కానీ ఏమి యూజ్ చేయకండి. చూడండి ఒకసారి కొన్ని వాటర్ పోసి కొంచెం నెయ్యిలో డ్రై రోస్ట్ అయ్యాక కొన్ని వాటర్ పోసేసి కుక్ చేస్తున్నాను. అంటే బాగా కుక్ అవ్వాలన్నమాట. కొంచెం మెత్తగా ఇలా మన అన్నంలా ఎలా అవుతుంది అలా అయ్యే వరకు కొంచెం ఒక 10 to 15 minutes పడుతుంది. టైం అయితే 10 minutes పడుతుంది. ఆ 10 minutes మంచిగా కుక్ చేస్తూ ఉండండి. కుక్ చేస్తూ ఉన్నారనుకోండి వాళ్ళకి తినడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అది కుక్ అయ్యాక అప్పుడు మీరు ఏంటంటే ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఉంది కదా మనం నానబెట్టాను చూడండి, అది అందులో వేసి రెండింటిని కలిపి కుక్ చేస్తూ ఉండండి. ఇలా కుక్ చేయడం ద్వారా ఏంటంటే రాగి పౌడర్ కుక్ అవుతుంది అండ్ నెక్స్ట్ పోహా కూడా కుక్ అవుతుంది అన్నమాట. దీ కాంబినేషన్ అనేది పిల్లలకి బెస్ట్ ఎనర్జీ ఫుడ్ అని చెప్పొచ్చు. అంటే ఎలా అంటే వాళ్ళు తిన్నా కూడా వాళ్ళకి ఈజీగా స్లోగా డైజెస్ట్ అవుతుంది అండ్ వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఉంటుందండి. చాలామంది ఏంటంటే రాగి పౌడర్ అనేది బయట యూస్ చేస్తున్నారు, బట్ బయట మాత్రం అసలు యూస్ చేయకండి, ఇంట్లోనే హోమ్ మేడ్గా రెడీ చేసుకోండి. ఒకసారి చూడండి నేను రాగి పౌడర్ కూడా వేసేసాను. ఒక 10 minutes ఒక 2-3 పొంగులు రాగానే రాగి పౌడర్ కూడా వేసేసి కొంచెం కలపండి. ఎందుకంటే రాగి పౌడర్ ఏమైనా ఉండలు కట్టే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. చూసారా నేను ఇలా కలుపుతున్నా, కొంచెం ఉండలు కడుతుందని చెప్పేసి అలా కొంచెం బాగా కుక్ అవ్వాలన్నమాట. ఈ రెండు ఎలా అంటే దగ్గరికి రాగి సంగటి ఎలా అవుతుంది అలా మెత్తగా అయ్యేదాకా అలానే ఉంటుంది ఫీలింగ్. బట్ దీని టెక్స్చర్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది, దాని టెక్స్చర్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంటుంది అంతే. బట్ పిల్లలకైతే ఇలానే పెట్టండి, రైస్ కానీ పెట్టకండి. ఈ టెక్స్చర్ అయితే నేనైతే ఇలా బాగా ఉడికించాను. రాగి పౌడర్ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ వేసాక కూడా కొంచెం బాగా ఉడికింది అనుకోండి, ఉడికితేనే బెటర్ అండి, ఉడకకుండా మాత్రం అస్సలు పెట్టకండి. ఎందుకంటే పిల్లలకి మోషన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కొంచెం వాళ్ళకి బాగా ఉడికిన ఫుడ్డే పెట్టాలి, ఉడకని ఫుడ్ మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇలా నేను ఏంటంటే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ని హోమ్ మేడ్లో రెడీ చేసుకుంటాను కాబట్టి నాకు ఎవ్రీ టైం నాకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. మీరైతే బయట రాగి పౌడర్ యూస్ చేయొచ్చు అంటే యూస్ చేసుకోవచ్చు, బట్ దానికన్నా పిల్లలకి ఇది పెట్టడమే బెటర్ అని నా ఇంటెన్షన్. డాక్టర్స్ కూడా అలానే అంటున్నారు. ఇప్పుడు అందరు స్ప్రౌటెడ్ రాగి పౌడరే వాడుతున్నారు. ఈవెన్ రాగి జావా తాగినా కూడా మనం ఎక్కడ రాగి పౌడర్ అయితే యూస్ చేయాలనుకున్నామో స్ప్రౌటెడ్ రాగి పౌడరే యూస్ చేయండి. బట్ నేనైతే కొంత అవైలబుల్గా చూసాను. అంటే నార్మల్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అమ్ముతున్నారు స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అని చెప్పేసి. వాళ్ళదైతే వైట్ కలర్లో ఉంటుంది, బట్ నేను హోమ్ మేడ్లో చేసుకుని మాత్రం నాదైతే ఈ కలర్లో వస్తుందండి. ఎందుకు వస్తుందో నాకైతే అర్థం అవ్వలేదు. అది ఫ్రాడ్ అని చెప్పలేను, లేకుంటే నాకు ఎందుకు ఇలా వస్తుందో కూడా అర్థం అవ్వలేదు. బట్ నాకైతే కలర్ టెక్స్చర్ అయితే ఎలా ఉందంటే సేమ్ రాగులు ఎలా ఉంటాయి అదే కలర్లో ఉంది. బట్ నేను ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళు చూస్తాను కదా వీడియోస్లో చూసినప్పుడు అయితే వాళ్ళే అయితే వైట్గా ఉంటుంది స్ప్రౌటెడ్ రాగి పౌడర్. అలా వైట్గా ఎందుకు వస్తుందో నాకైతే అర్థం అవ్వలేదు. అంటే డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాను ఎక్కడ చేస్తున్నా అర్థం అవుతలేదు. బట్ నాకైతే హోమ్ మేడ్గానైతే ఇక టెక్స్చర్ చూడండి ఎలా వచ్చిందో, సేమ్ రాగి జావాలానే వచ్చింది కదా. దీన్ని అయితే ఒకవేళ మీ పిల్లలు ఇలానే కంఫర్ట్గా తిన్నారనుకోండి ఇది చల్లార్చాక తినబెట్టండి. అంటే ఎలా చూడండి నేను ఒక మ్యాషర్ ఉంటుంది కదా, స్మాషర్తో స్మాష్ చేస్తున్నాను. ఒకవేళ స్మాషర్తో స్మాష్ అయ్యే ఛాన్స్ కూడా లేదనుకోండి మీరు మిక్సీ వేసుకోవచ్చండి. మిక్సీ వేసుకొని మొత్తం ప్యూర్ టెక్స్చర్లో అయ్యాక మీరు అలవాటు చేయండి.
ఒకవేళ వాళ్ళకి అలవాటు పడ్డాను అనుకోండి, ఇలా స్మాష్ చేసి కూడా తినబెట్టవచ్చు పిల్లలకి. చూడండి స్మాషర్ యూస్ చేస్తున్నాను, అంటే నాకు ఇలా స్మాష్ చేస్తున్నాను అంటే నాకు ఒకటే హ్యాండ్లో కెమెరా పెట్టుకుని తీయడం వల్ల నాకు సరిగ్గా స్మాష్ చేయలేదు మీ ముందు మాత్రం. నాకైతే స్మాషర్ అయితే మనం తర్వాత యూస్ చేస్తామనుకోండి, 2 హ్యాండ్స్ పెట్టుకొని స్మాష్ చేసామనుకోండి, పిల్లలు చాలా ఈజీగా కంఫర్ట్గా తినేందుకు అవుతుంది. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. పాలు మాత్రం మిల్క్ అయితే యాడ్ చేయకండి. చూడండి నాకు టెక్స్చర్ అయితే ఎలా వచ్చిందో. నేను అందులో కొన్ని వాటర్ యూస్ చేశాను, అంటే ఇప్పుడు ఇలా ఉంది కానీ టెక్స్చర్ దాన్ని స్మూత్గా అవ్వాలని చెప్పేసి కొన్ని వాటర్ వేసాను. ఒకసారి చూడండి వాటర్ వేసాక, అంటే వాటర్ అయితే ఎందుకంటే బేబీ కొంచెం అంత మందంగా ఉంటే తినలేదు కదా, కంఫర్ట్గా ఉండదని చెప్పేసి నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తూ బేబీకి అయితే ఏ టెక్స్చర్లో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ టెక్స్చర్లోకి అయితే నేనైతే చేశాను. చూడండి ఒకసారి, అంటే నాకైతే చెప్పాను కదండి, నేనైతే మిక్సీ కూడా పట్టానన్నమాట. మా పాప అయితే ఎలా తింటుందో ఒకసారి చూడండి. తనకైతే చాలా ఇష్టంగా తింది. అండ్ ఇది ఏంటంటే తిన్నాక కూడా పాప ఏంటంటే ఫీడింగ్ కూడా తాగలేదండి ఒక 1-2 అవర్స్ వరకు. ఎందుకంటే ఇది చాలా ఆసరలా అనిపించింది అనమాట నాకైతే. ఆఫ్టర్నూన్ టైంలో కూడా పెట్టినా కూడా పాప అసలు లేవలేదు పడుకునే టైంలో. అప్పుడైతే ఫీడింగ్ ఊరికే లేచేది వేరే ఫుడ్ పెట్టినప్పుడు. బట్ ఈ ఫుడ్ పెట్టినప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తింది అండ్ చాలా మంచిగా పడుకుందన్నమాట. నాకైతే ఇది నాకు సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు అన్నమాట. మా పాపకైతే చాలా ఇష్టంగా కూడా తింటుంది. మీరైతే అలా అనుకోకండి, తనకి ఏంటంటే అలా హ్యాండ్తో పెడుతున్నాను నేను, కొంచెం టెక్స్చర్ అనేది కొంచెం ఇలా ఉందని చెప్పేసి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి నేను స్పూన్తో యాడ్ చేసి పెట్టానన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇదైతే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మీరు 8th మంత్ బేబీ నుంచే యూస్ చేయండి పోహా అయితే. ఒకవేళ మీరు స్ప్రౌటర్ రాగి పౌడర్ రాగులు ఇట్లా పెట్టాలనుకుంటే మీరు 6th మంత్ నుంచైనా అలవాటు చేసుకోవచ్చు. బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. పిల్లలకైతే ఇది వీక్లీ 1 ఆర్ వీక్లీ ట్వైస్ పెడుతూ ఉండండి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు వచ్చేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో. మీకు ఇలాంటి చాలా ఫుడ్ రెసిపీస్ అనేది మీకు వీడియోలు ఈ ఛానల్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.